ఫ్యాన్స్ కి డబుల్ బొనాన్సా బర్త్డే పవన్ ది గ్లిమ్స్ విలన్ ది చివర్లో కిక్కిచ్చే పవర్ స్టార్ లుక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ కి పండగే. ఈసారి మాత్రం ఆ పండగను ఓజీ టీం డబుల్ బొనాన్సాగా మార్చేసింది. ఉదయం వింటేజ్ పవన్ పోస్టర్ వస్తే సాయంత్రం మాత్రం ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ ఇంట్రోతో కిక్కిచ్చే గ్లిమ్స్ ని రిలీజ్ చేసింది. కాకపోతే చివర్లో పవన్ ఈజ్ వింటేజ్ అండ్ మాస్ లుక్ చూసి ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోయింది. ఇక ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. కానీ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే. ఇది జస్ట్ ఒక స్టార్ పుట్టినరోజు మాత్రమే కాదు, ఫ్యాన్స్కి తమ దేవుడి పండగ లాంటిది. ఓజీ టీం ఉదయాన్నే ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో పవన్ వింటేజ్ లుక్, వైట్ షర్ట్, కూల్ యాటిట్యూడ్ చూసి ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు. కానీ టీం అక్కడితో ఆగలేదు, ఇంకో సర్ప్రైజ్ ఉంది అన్నట్టుగా సాయంత్రం గ్లిమ్స్ ని రిలీజ్ చేసింది. ఇక ఆ గ్లిమ్స్ ని చూసిన ఫ్యాన్స్ కొంత డిసప్పాయింట్ అయినా చివర్లో వచ్చిన పవన్ ని చూసి వేళ్ళేస్తున్నారు. ఈ గ్లిమ్స్ లో ఫుల్ ఫోకస్ విలన్ క్యారెక్టర్ ఇమ్రాన్ హష్మీ మీదే ఉంది. పవన్ పుట్టినరోజున హష్మీకి ట్రీట్ ఇచ్చినట్లు ఉంది ఎవ్వారం. బాలీవుడ్ టాప్ యాక్టర్ అయిన హష్మీ టాలీవుడ్లో మొదటి చిత్రం చేస్తుండడం, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్గా చేస్తున్నాడు కాబట్టి అంత గట్టిగా హష్మీని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు మేకర్స్ చూపించారు. ఇక ఓజీలో ఆయన క్యారెక్టర్ పేరు ఓమి అని హష్మీ చెప్పడం, అలాగే స్టైలిష్గా క్రూయల్ లుక్లో కంట్లోనే క్రూరత్వం కనిపించడం చూస్తే మూవీలో హిలన్ వీరో క్లాష్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది. గ్లిమ్స్లో ఓమి మాట్లాడుతూ డియర్ ఓజీ, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నాను అని అనడం, ఆ తర్వాత హ్యాపీ బర్త్డే ఓజీ అని విలన్ స్టైల్లో విష్ చెప్పడం, ఇది ఫ్యాన్స్కి షాక్ ఇచ్చింది. అంటే హీరో బర్త్డేకి విలన్ ఇంట్రో, అంతకంటే డిఫరెంట్ ఐడియా ఏముంటుంది చెప్పండి. చాలామంది ఫ్యాన్స్ మా హీరో పుట్టినరోజున విలన్ ఇంట్రో గ్లిమ్స్ పెట్టారేందన్నా అని డైరెక్టర్ని క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఓజీ టీం మాత్రం చివర్లో పవర్ పంచ్ చూడండి, మీకు కిక్కే కిక్కు అంటున్నారు. పవన్ కళ్యాణ్ వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ లైట్లో హాఫ్ రిలీజ్ చేసి హంగ్రీ చీతా సాంగ్లో గ్లిమ్స్ ఇచ్చిన అదే లుక్ ఈసారి పవన్ని ఫుల్ రివీల్ చేశారు. పవన్ కళ్యాణ్ ఐస్, బాడీ లాంగ్వేజ్, ఆ యాటిట్యూడ్ పక్కా వింటేజ్ పవర్ స్టార్ వైబ్ కనిపించింది. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ ఒక 5 సెకండ్ల లుక్ మాత్రమే టీం రివీల్ చేసిన ఫ్యాన్స్కి 5 గంటల ఉత్సాహం ఊపు ఇచ్చింది. ఇక గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో ఒక్కటే హంగామా. హ్యాష్ట్యాగ్ ఓజీ గ్లిమ్స్, హ్యాష్ట్యాగ్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ ట్రెండ్స్ టాప్లోకి వచ్చాయి. ఇక ఫ్యాన్స్ కామెంట్స్ అయితే వింటేజ్ పీకే ఈజ్ బ్యాక్, దిస్ ఈజ్ నాట్ గ్లిమ్స్, దిస్ ఈజ్ గూస్ బంప్స్ అని కాలరెగరేస్తున్నారు. ఇంకొంతమంది ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి ఏమంటున్నారో చూద్దాం. ఓజీ డిసెంబర్కి రాకపోతే మనం ఆగం అన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రివీల్ చేసిన ప్రతి పోస్టర్, సాంగ్, గ్లిమ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. మ్యూజిక్ పరంగా చూస్తే ఎస్ఎస్ తమన్ అనిరుద్ని కాపీ కొట్టినట్టు అనిపించినా బీజిఎంతోనే మూడ్ను మాస్గా మార్చేశాడు. ఇక సినిమాటోగ్రఫీ రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస, విజువల్స్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. ఎడిటింగ్ నవీన్ నూలి కట్గా టెన్షన్ రేపేలాగా చేశారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పైన డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఎంతో ప్రెస్టీజియస్గా నిర్మిస్తున్న సినిమా ఇది. డైరెక్టర్ సుజిత్ గురించి చెప్పాలంటే చాలా టాలెంటెడ్ డైరెక్టర్. 3వ సినిమా పవన్తో చేసే ఛాన్స్ వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు అతను ఎంత టాలెంటెడ్ డైరెక్టర్. ప్రభాస్తో తీసిన సాహో చాలా బాగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ని మెప్పించలేకపోయింది. కానీ ఈసారి పక్కా స్టైలిష్ యాక్షన్ ప్యాక్డ్ సినిమా ఇవ్వబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. హీరోయిన్గా ప్రియాంక అరుల్ మోహన్ పవన్ పక్కన మెరిసిపోయింది. పవర్ స్టార్ పుట్టినరోజు ఓజీ గ్లిమ్స్ అంటే ఫ్యాన్స్కి నిజంగా డబుల్ ఫెస్టివల్. ఒకవైపు విలన్ ఇమ్రాన్ హష్మీ ఇంటెన్స్ లుక్, మరోవైపు పవన్ కళ్యాణ్ మాస్ లుక్, రెండింటి కాంబినేషన్గా స్క్రీన్ పైన దుమ్ము రేపే ఫైట్ ఖాయం. ఈ గ్లిమ్స్ ఒక్కటే ఇంత క్రేజ్ రేపితే ట్రైలర్, సినిమా వచ్చినప్పుడు పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. మరి మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఈ గ్లిమ్స్లో మీ ఫేవరెట్ మూమెంట్ ఏది? ఇమ్రాన్ హష్మీ డైలాగ్ లేక చివర్లో పవన్ లుక్? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై పవర్ స్టార్.